ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పరిధిలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నటువంటి నాగమణి అనే ఒక మహిళను అతి కిరాతకంగా చంపినటువంటి సంఘటన రాయగల్ ప్రాంతంలోని ఇబ్రహీంపట్నం రాయగల్ ప్రాంతం సమీపంలోని ప్రీ ప్లాన్డ్‌గా మర్డర్ చేసినటువంటి సంఘటన కలకలం రేపింది. ఈ విషయం పట్ల అసలు ఏం జరిగింది? ఏంటి? అని మనం విషయాలు గమనించగలిగినట్లయితే ఎవరైతే హత్యగా ఉంచబడినటువంటి మహిళా కానిస్టేబుల్ నాగమణి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలానికి చెందినటువంటి మహిళ. అయితే వీరి యొక్క కుటుంబ నేపథ్యం మనం చూసుకున్నట్లయితే వీరి యొక్క తల్లిదండ్రులకు ముగ్గురు సంతానం. ఒక అక్క, రెండవ ఆమె ఈ యొక్క నాగమణి. అదేవిధంగా వీరికి ఇంకొక తమ్ముడు పరమేష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. వీరి యొక్క కుటుంబ నేపథ్యం. అయితే ఈ యొక్క నాగమణి అనే మహిళ చిన్నతనం నుంచి చాలా తెలివిగా, చురుకైన విద్యార్థిగా చదువుకుంటున్నటువంటి సందర్భం. ఇదే సందర్భంలో అదే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థి బండారి శ్రీకాంత్. ఈ యొక్క శ్రీకాంత్‌తోని పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్త కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రేమగా మారినటువంటి పరిస్థితి. ఈ యొక్క క్రమంలో వీరిద్దరూ ప్రేమించుకున్నటువంటి సంగతి వారి యొక్క కుటుంబ సభ్యులకు తెలవడం ద్వారా వారి కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈ విధంగా జరుగుతున్నటువంటి క్రమంలోని ఈ యొక్క శ్రీకాంత్‌ని ఈ యొక్క వారి ప్రేమ వివాహం గురించి, ప్రేమ యొక్క విషయం గురించి తెలియటం వల్ల వారి మధ్య ఉన్నటువంటి ప్రేమ బంధాన్ని సహించలేనటువంటి వారి కుటుంబ సభ్యులు ఏ విధంగానైనా ఈ యొక్క శ్రీకాంత్‌ని మరియు నాగమణి యొక్క ప్రేమ బంధాన్ని విడగొట్టాలనే ఒక ఉద్దేశంతోని వారి యొక్క కుటుంబ సభ్యులు ఆమెకు ఒక సంబంధాన్ని నిశ్చయించి పెళ్లి చేయడం జరిగింది. ఆ తర్వాత వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు గాని, వారి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత విభేదాల కారణంగా ఆమె వారి నుంచి ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో అతని నుంచి విడాకులనేవి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ విషయాలు తెలిసినటువంటి కుటుంబ సభ్యులు ఆమెను సహించలేక ఇంటి నుంచి బయటికి పంపించేసినటువంటి సందర్భం. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ విధంగా ఎప్పుడైతే తల్లిదండ్రులు పెళ్లి చేశారో, పెళ్లి చేసిన తర్వాత వారి యొక్క తల్లిదండ్రులు మరణించారు. ఆ తర్వాత వ్యక్తిగతంగా వారి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి తగాదాలు గాని, వారి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో ఈ విషయాల పట్ల నచ్చనటువంటిటువంటి వారి కుటుంబ సభ్యులైనటువంటి పరమేష్ గాని, వారి అక్క గాని ఈమెను సహించలేక ఇంటి నుంచి బయటికి పంపించేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకొచ్చినటువంటి ఈ నాగమణి ఇబ్రహీంపట్నం మండలంలోని శ్రీకాంత్ యొక్క చొరవతోని, శ్రీకాంత్ యొక్క తోడ్పాటుతోని అక్కడ ఒక హాస్టల్స్‌లో జాయిన్ అయ్యి, అక్కడ చదువుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే యొక్క తోడ్పాటు, అదేవిధంగా ఆమెలో ఉన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతోని ఏ విధంగానైనా జాబ్ సంపాదించాలి, నా అనుకున్న వాళ్ళకు నేనేంటో చూపెట్టాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలని ఒక గొప్ప సంకల్పంతోని, కష్టపడి శ్రీకాంత్ యొక్క తోడ్పాటుతోని అదేవిధంగా ఆమెకున్నటువంటి ఒక గొప్ప సంకల్పంతోనే, ఆమెకున్నటువంటి నాలెడ్జ్‌తో చదువుకొని కానిస్టేబుల్ జాబ్ సంపాదించినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఉన్నటువంటి క్రమంలోని ఈ నాగమణి అనే మహిళకు కానిస్టేబుల్ జాబ్ వచ్చిందని తెలిసినటువంటి కుటుంబ సభ్యులు వారి యొక్క అక్క, అదేవిధంగా పరమేషు మరలా తిరిగి ఆమెతో సత్సంబంధాలను మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఈ విధంగా ఉన్నటువంటి క్రమంలో వారి యొక్క తమ్ముడు గాని, వారి యొక్క అక్క ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు పంచినటువంటి ఆస్తి వారికి ఉన్నటువంటి 3 ఎకరాలను చెరి సమానంగా పంచినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఉన్నటువంటి క్రమంలో నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది కనుక నీకున్నటువంటి ఏదైతే వాటా ఉన్నదో ఒక ఎకరం భూమి నీకెందుకు అది మాకివ్వు అనేటువంటి ఒక విషయాన్ని వారు వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి క్రమంలో ఆమె కూడా వారి యొక్క ఏదైతే వాళ్ళు అడిగారో ఆ యొక్క భూమిని కూడా ఇచ్చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా వారిలో ఉన్నటువంటి కులోన్మాద అహంకారం వలన ఈమెను వారి యొక్క తమ్ముడైనటువంటి పరమేషు ఈమెకున్నటువంటి కానిస్టేబుల్ జాబ్ గాని, ఆమెకున్నటువంటి భూమి కానీ, వారికి ఉన్నటువంటి ఏదైతే ఉన్న కులోన్మాద, కులహంకార దుర్బుద్ధితోని ఆమెను ఏ విధంగానైనా హతమార్చాలని డిసైడ్ అయినటువంటి పరమేషు ఆమె ఎప్పుడైతే ఇక్కడ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహించి హాలిడే కావడంతోని, సెలవు రావడంతోని ఇబ్రహీంపట్నం వచ్చి అక్కడి నుంచి మరలా తిరిగి ప్రయాణం చేస్తుండగా రాయగల్ ప్రాంతంలోని ప్రీ ప్లాన్డ్‌గా
ఆమెను ఆమె స్కూటీ మీద వెళ్తున్నటువంటి క్రమంలోని కారుతో గుద్దించి ఆమెను తీవ్రంగా వేట కొడవలతో నరికి మరీ చంపినటువంటి క్రూరంగా చంపినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఆమె తోబుట్టువును క్రూరంగా వేట కొడవలతో చంపినటువంటి దారుణమైనటువంటి సంఘటన మనం చూస్తున్నాం. అంటే ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ఇక్కడ ప్రధానంగా 2 అంశాలు మనం గమనించగలిగినట్లయితే, ఒకటి కులాహంకారం, రెండవది ఆస్తిపై ఉన్నటువంటి వ్యామోహం. ఎవరైతే ఈ హత్య గావించబడినటువంటి నాగమణి యొక్క సామాజిక వర్గం బీసీలోని కురుమ సామాజిక వర్గానికి చెందినటువంటి సామాజిక వర్గం. అయితే ఈమె నాగమణి ప్రేమించినటువంటి వ్యక్తి దళితుల్లోని మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అయితే సాధారణంగా మనం సమాజంలో గమనించినట్లయితే పెద్ద కులాల వారు చిన్న కులాలను చిన్న చూపుతోని చూడటం అనేది మనం పూర్వం నుంచి గమనిస్తూనే ఉన్నాము. ఆ విధంగా మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క కురుమ సామాజిక వర్గానికి చెందినటువంటి నాగమణి దళితుల్లోని ఒక అంటరానితనానికి, ఒక కులాహంకారానికి గురయ్యేటువంటి దళిత జాతుల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఎవరైతే ఈ మాల కులానికి చెందినటువంటి వ్యక్తిని లవ్ చేయడం కారణంగానే వాళ్ళు మొదటి నుంచి కూడా ఇతను చిన్న కులం, ఇతను అంటరాని కులం అనే ఒక భావన అనేది వాళ్ళ మనసులో ఉండిపోవచ్చు. దానికి అనుగుణంగానే వాళ్ళు నాగమణిని ఆ యొక్క ఎవరైతే ఉన్నారో అతను ప్రేమించిన వ్యక్తి అతని నుంచి విడదీసి ఇంకొక పెళ్లి చేసినప్పటికీ కూడా వారిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమను బట్టి, లేదంటే వారి ఎవరైతే పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి వారి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత తగాదాల కారణంగా ఆమె విడిపోయి కూడా మరలా తిరిగి వచ్చి ఈ యొక్క వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవటం అనేది జరిగింది. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమె ఇతను చిన్న కులం అనేది చూడలేదు. అదేవిధంగా ఇది ఎవరైతే ఈ కుటుంబ సభ్యులు ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు వారి యొక్క మైండ్ సెట్ అనేది కులహంకారానికి గురయ్యి కులం అనే భావన ఒక మనసులో పడటం వల్ల ఆమెకొచ్చే శాలరీస్ గానీ, ఆమెకున్నటువంటి పొలం గానీ, ఈ పొలం అదేవిధంగా ఆమెకొచ్చేటువంటి ప్రతీదీ కూడా ఒక మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక దళిత కులానికి చెందినటువంటి వ్యక్తి అనుభవిస్తాడు అనే ఒక మైండ్ సెట్‌లో వాళ్ళు ఉండిపోవటం వల్ల దాన్నే ఆలోచించుతూ ఉండొచ్చు. అదేవిధంగా సొసైటీలోని మీ చెల్లి కానీ, లేకపోతే ఎవరైతే ఆ నాగమణి ఉన్నారో ఆమె పలానా మాల కులస్తుడిని చేసుకున్నది అనే ఒక పేరు అనేది మోస్తుంది కాబట్టి, ఆ పేరు అనేది నచ్చనటువంటి ఈ యొక్క ఆహ్, ఎవరైతే ఇతనున్నాడో ఈ యొక్క పరమేషు ఈ ఆ యొక్క ఆలోచనను సహించలేక ఖచ్చితంగా ఈ యొక్క చెడ్డ పరిస్థితిని తీసుకొచ్చినటువంటి నాగమణిని హతమార్చాలని పైశాచికంగా, క్రూరంగా తనలో ఉన్నటువంటి కులోన్మాదాన్ని రెచ్చగొట్టుకొని, అదేవిధంగా తనకున్నటువంటి డబ్బు మీద వ్యామోహంతోని ఏదైతే ఈ గవర్నమెంట్ జాబ్ వచ్చిందో, ఆ గవర్నమెంట్ జాబ్ నీకున్నది కనుక నీకేదైతే ఇచ్చారో ఆ పొలం, ఆ ఎకరం కూడా నాకే ఇవ్వమని ఆయన అడగటం. అదేవిధంగా దాని వెనక ఉన్నటువంటి కుల అహంకారం ఇవన్నీ మనం బేరీజు వేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ హత్యకు ప్రధాన కారణాలు 2. ఒకటి కులాహంకారం, అదేవిధంగా ఆయనకు ఆ యొక్క ఆస్తి మీద ఉన్నటువంటి వ్యామోహం. వీటి కారణంగానే ఈరోజు ఎవరైతే ఈ నాగమణి ఉన్నారో ఆమె చనిపోవడానికి ప్రధాన కారణమైంది. కనుక ఇటువంటి కులం మరణాలు, కులోన్మాదము, అదేవిధంగా ఆస్తి మీద వ్యామోహం ఉండటం కారణంగా సొసైటీలోని ఈ విధమైనటువంటి హత్యలు, ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే సొసైటీలోని ఈ యొక్క కుల వివక్షత, అదేవిధంగా ఆస్తి పైన వ్యామోహము, ఇటువంటి ఆశలను మనం తగ్గించుకోవడం ద్వారా సొసైటీలోని ఒక మంచి సత్ప్రవర్తన కలిగి సొసైటీ అనేది ముందుకెళ్తుంది. అంతవరకు కూడా ఇటువంటి ఆలోచనలే కంటిన్యూ చేయడం వల్ల తీవ్రంగా సమాజం అనేది నష్టపోతుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.